మేము ట్రైన్ ఎక్కినాము, కాకపోతే మా సీట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క దగ్గర పడింది. ఇప్పుడైతే ఔరంగాబాద్ లో ఉన్నాము. సో ఇప్పుడే నార్సులు అయితే దిగినాము. ఇక్కడ దిగిన వెంటనే టాక్సీ అని మా ఇంట పడతారు. 120 అంటే ఓకే, 120 అన్నాడు, 100 అంటే ఓకే, 100 అన్నాడు. సో రూమ్ చూసేసి కన్ఫర్మ్ చేసి అదే ఓకే అంకుల్ ఓకే. ఇక్కడ చూపించే ఐటమ్స్ అన్ని మనకి మ్యూజియం లో ఉంటాయి. అక్కడ అన్ని ఒరిజినల్ ఫోటోస్ అనమాట. 2 రూపీస్ కి టీ, 3 రూపీస్ కి కాఫీ, ఆయన యూజ్ చేసిన గోధుమలు, ఆయన కూర్చున్న స్టోన్ లాకర్స్ లో పెట్టేస్తున్నాం ఫోన్స్. సో ఫైనల్ గా ఫాస్టింగ్ అయితే వదిలేసిన. టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుంది. 8:30 కల్లా రూమ్ చెక్అవుట్ చేయాలి. ఇదంట బాబా తపస్సు చేసిన ప్లేస్ అంట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ పవన్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే వీడియో చేస్తున్నాం. సో ఫైనల్ గా షిరిడికి అయితే పోతున్నాము. ఎందుకంటే నాకు 5 years ఫాస్టింగ్ మొక్కుండే, అది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు షిరిడికి వెళ్ళి దర్శించుకుందామని మొక్కుకున్నాం. సక్సెస్ఫుల్ అయ్యింది కాబట్టి సో ఇప్పుడైతే నేను మా రూమ్మేట్స్ కలిపి షిరిడికి అయితే వెళ్తున్నాము. సో ట్రైన్ వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ నుండి నాగర్సోల్ కి బుక్ చేసినాము. ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి 6:50కి ఉంది. సో ఇప్పుడైతే బిఎన్ఎడ్ లో ఉన్నాము. టైం వచ్చేసి 4:45 అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా తొందరగా స్టార్ట్ కావాలి. అండ్ వీడియో కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఏం చేస్తాం అనేది అప్డేట్ అయితే వస్తుంటది. సో అది మ్యాటర్, లేట్ అయితే చేయొద్దు. సో తొందరగా పోదాము, లెట్స్ గో. సో మొత్తం ప్యాకింగ్ అయితే రెడీ. సో ఇక స్టార్ట్ అవ్వడమే. ఒక బస్సు మామూలు రష్ రావట్లేదు. సో ఆటో బుక్ చేద్దామని చూస్తున్నాము. 300 చూపిస్తాను. A few moments later. బస్సెస్ మొత్తం ఫుల్ ఉండడం వల్ల మనం ఆటో మాట్లాడుకోవడం జరిగింది. మన 280 తీసుకుంటారంట. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర దింపుతాడు. వచ్చేసి 5:55 అవుతుంది. సో ఇంకొక 50 minutes ఉంది. సో ఈ 50 minutesలో ఏమైనా తినేటి ఏమైనా ఉంటాయి, అవి అయితే ప్యాక్ చేసుకొని ఉందాం. సో వీ హావ్ రీచ్డ్. ఆల్ఫా హోటల్ ఏదో ఒకటి ఇది తీసుకున్నాం. సో ఫైనల్ గా తినేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి సో ఇప్పుడు స్టేషన్ లోపలికైతే వెళ్తున్నాం. ఎయిట్ ప్లాట్ఫామా? సో ఫైనల్ గా ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసినాము. ట్రైన్ ఇంకా రాలేదు. సో ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ కూడా వచ్చేసింది. ఎక్కడ మే ఆలస్యం. ట్రైన్ ఎక్కినాము, కాకపోతే మా సీట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క దగ్గర పడింది. సో అన్ని ఒకటే దగ్గర తీసుకుందామని ట్రై చేస్తున్నాము, కానీ సెట్ అయ్యేదో లేదో చూద్దాం. సో ఇది మనదన్నమాట. ఇది కూడా అక్కడ అది 20 minutes later. సో టైం వచ్చేసి 10:30 అవుతుంది. నిజామాబాద్ వచ్చింది. అది ఇప్పుడు పైగా అయితే ఎక్కేస్తున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:42 అవుతుంది. మధ్యలో ఎక్కడైనా లేస్తే మళ్ళీ కలుస్తా, లేదు అంటే రేపు మార్నింగ్ వెళ్తాం. ఇక గుడ్ మార్నింగ్ గాయ్స్. టైం వచ్చేసి 5:23 అవుతుంది. ఇప్పుడైతే ఔరంగాబాద్ లో ఉన్నాము. ఒక 95 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో అది దగ్గరకి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం. స్టాప్ మనదే వచ్చేసింది.
వచ్చేసింది, దిగిపోతున్నాం ఇప్పుడు. నాగర్ సోల్ 3 members బస్కి వెళ్దామా? ట్యాక్సీకి ఎంత? కింద షేరింగ్ 150 రూపీస్ పర్ హెడ్. ఇప్పుడే నార్సులు అయితే దిగినాము. ఇక్కడ దిగిన వెంటనే ట్యాక్సీ అని మా ఇంట పడుతుంది. ఒకసారి బయటకి అయితే వెళ్ళి అసలు బస్సెస్ దొరుకుతాయా లేకుంటే వేరే ఏమైనా వెహికల్స్ ఏమైనా ఉంటే చూసి మరి ట్యాక్సీకి వెళ్తామా బస్కి వెళ్తామా ఫిక్స్ అవుతాం. ఇంకా ఎప్పుడే పడుతుండు ఎక్కడే రీడు ఆడదానికి అవసరం ఏంది 150 అంటుండ్రా. అంత అవసరం అంత లేదు. ఎంత డిస్టెన్స్ ఉందిరా పక్కనే 1 hour జర్నీ. చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం ట్యాక్సీలే, డైరెక్ట్ షిరిడీగా అనమాట ఇవన్నీ. సో ఇక్కడ ట్రైన్ దిగిన వెంటనే ట్యాక్సీ ఒకటే వెంట పడుతురు. సో అటు ఇటు అయితే వెళ్ళి చూద్దాం ఏం అవైలబుల్ ఉన్నాయో చూసి ఏది తక్కువలో ఉంటే దానికైతే వెళ్ళిపోదాం. సో ఫైనల్ గా ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. 100 రూపీస్ అంట పర్ హెడ్. సో 300 రూపీస్ మా ముగ్గురికి. వాడు 120 అంటే ఓకే 120 అన్నాడు. 100 అంటే ఓకే 100 అన్నాడు. ఆజాయంగే ఎట్లా తీసుకోబోడు. ఓరి బాబు ఏడుందా బాబు నీ బండి వస్తామంటాడా? నాగర్సోల్ నుండి ఇంకా 45 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇంచుమించు 1 hour పడచ్చు. ఖచ్చితంగా 1 hour పడుతుంది అంకుల్. అదే సో మధ్యలోనే హ్యాపీ వెహికల్ ఇదంట బాబా తపస్సు చేసిన ప్లేస్ అంట. సో లోపలికైతే పోతున్నాం. A few moments later. ఇంకో 10 కిలోమీటర్స్ ఉందంట షిరిడీకి. అక్కడ లోపలికి వెళ్ళి మొక్కుకొని మళ్ళీ వెహికల్ అయితే ఎక్కించాం. ఫైనల్ గా దిగేసినాము సాయి రమ్య రెస్టారెంట్ అని. సో ఇక్కడైతే రూమ్స్ చూస్తాము. ఇక్కడ బాగుంటే ఇక్కడ ఉంటాము, లేదంటే సాయి నివాస్కి వెళ్ళిపోతాము. నీట్గానే ఉంది, చూస్తాము. అదే సో రూమ్ చూసేసి కన్ఫర్మ్ చేసి బాగుందిరా. రూమ్ అయితే ఓకే అయింది. 800 అంట. 24 hours ఉండాలి. ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి 9 AM అవుతుంది. రేపు మార్నింగ్ 8 AM వరకు చెక్అవుట్ చేయాలన్నమాట. సో రూమ్ లో ఏసీ ఉంది, టీవీ ఉంది. సో అది మ్యాటర్. రూమ్ అయితే మామూలుగా లేదు. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినాం కదా. ఇప్పుడు అంటే ధూప్ దర్శనం అనేది ఉంటుందంట. అంటే నార్మల్ గా మనం ఇక్కడికి ఎట్లా వచ్చినామో అట్లే వెళ్ళి దర్శనం చేసుకోవాలంట. సో మళ్ళీ రిటర్న్ వచ్చి ఫ్రెష్ అయినాక మళ్ళీ మెయిన్ దర్శనం చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ధూప్ దర్శనానికి మనం పోతున్నాం. సో మన వాళ్ళు అక్కడ అంకుల్ వాళ్ళతో వెళ్తున్నారు. సో ఇప్పుడే లోపలికి వెళ్ళి ముఖ్యశ బయటకు అయితే వచ్చేసినాము. మళ్ళా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మెయిన్ దర్శనానికి అయితే వెళ్తాం అనమాట. సో ఇక్కడ టీవీలో చూపిస్తారు కదా, అదే మెయిన్ టెంపుల్. ఇందాక వెళ్ళింది అదే, కాకపోతే మనం ఇప్పుడు ఫ్రంట్ నుంచి వెళ్తాం. ఇందాక బ్యాక్ నుంచి వెళ్ళినాము. స్నానం చేసి వచ్చాక మరీ క్లోజ్ గా వెళ్తాం అనమాట. ఎంట్రన్స్ ఒకటే మారుతుంది. ఇప్పుడేమో దూరంకి వెళ్ళి చూసినాము. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేదేమో చాలా దగ్గర నుండి చూస్తాం అనమాట దేవుణ్ణి. 20 minutes later. బ్యాక్ టు రూమ్. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తాం. A few moments later.
సో గైస్ రెడీ అయితే అయిపోయినాము. ఇప్పుడు దర్శనానికి అయితే పోతున్నాము. లోపలికి ఫోన్ అలో ఉండదు కాబట్టి ఫోన్ అయితే లాకర్లోనే పెట్టేస్తున్నాము. మళ్ళీ దర్శనం అయిపోయినాక చుట్టుపక్కల ఏమన్నా చూపిస్తా. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఇవే లాకర్స్ అనమాట. లాకర్స్ లో పెట్టేస్తున్నాం ఫోన్స్. ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడో 11:30కి వెళ్తే ఇప్పుడు 2:45 ఏమైతుంది. సో ఒక 3 hours చేంజ్ పడింది. అండ్ దర్శనం అయితే మంచిగా అయింది. అండ్ దర్శనం అయిపోయిన వెంటనే పక్కన మ్యూజియం ఉండే, ఆ మ్యూజియం లోకి అయితే పోయినాము. అక్కడ ఆయన వేసుకున్న డ్రెస్సెస్ గానీ, షూస్ గానీ, వాడిన థింగ్స్ గానీ నీట్ గా పెట్టి చూపించారు. అండ్ పక్కన ఇంకా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. లైక్ ఆయన యూజ్ చేసిన బావి గానీ ఇలాంటివి అయితే ఆ లోపల ఉన్నాయి. సో లోపలికి కెమెరా గానీ ఫోన్ గానీ అలో లేదు కాబట్టి అది చూపించలేదు. లేకుంటే ఖచ్చితంగా చూపించాను. ఇప్పుడైతే ఇంకా రూమ్ కన్నా లేదంటే చుట్టుపక్కల ఏమైనా ఉంటాయో అదైతే చూస్తాము. సో అది మ్యాటర్. సో ఇదైతే ఒకటి తీసుకున్నాం. ఇదంతా షాపింగ్ ఏరియా. ఐ లవ్ సాయిబాబా. సో దర్శనం అయిపోయింది, చిన్న షాపింగ్ అయిపోయింది. యాక్చువల్గా 5 years ఫాస్టింగ్ కదా, సో 5 years అయిపోయింది. అందుకే దర్శనం చేసుకోవడానికి షిరిడీకి వచ్చినాము. దర్శనం అయిపోయింది కాబట్టి ఫాస్టింగ్ అనేది వదిలేస్తున్నాం. A few moments later. సో ఇక్కడికైతే వచ్చేసినాము తిన్నేకి. సో అయిపోయింది, ఫాస్టింగ్ అయితే వదిలేసిన. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము. సో ఇది పార్ట్ 1. పార్ట్ 2 కూడా ఉంది. అందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మా డే 2 మొత్తం పార్ట్ 2లో కవర్ చేసినాము. అదేంటంటే ద్వారకామాయి, చావడి, సాయిబాబా ఆర్ట్ గ్యాలరీ, సాయి థీమ్ పార్క్, ఇవన్నీ అయితే పార్ట్ 2లో కవర్ చేసినాము. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా కొట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియో షేర్ చేయండి. సో అది మ్యాటర్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, అంటే నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.